ఏదో ఒకటి చేసి ఇవాళ వాళ్ళ అప్పుల గురించి మాట్లాడుతున్నారు రజనీ అంటే వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే. వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు ఇచ్చిన అడ్డగోలు హామీలు, చేతగాని మాటలు ఇవన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి ఏం చేయాలి మరి? కేసీఆర్ గారిని రోజు తిట్టాలి. ఏం జరుగుతుందండి సంవత్సర కాలంగా? అసలు నిజంగా చెప్తే ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్కి తిట్లు, దేవుళ్ళ మీద ఒట్లు, హామీలకు తూట్లు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సంవత్సరం పరిపాలన. చేతగాని వాళ్ళు మాట్లాడే మాటలు తప్ప. మేము అప్పు తెస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టాం. మేము అప్పు తెస్తే నిన్న వీళ్ళు ఓపెన్ చేసిన యాదాద్రి లాంటి పవర్ ప్రాజెక్ట్ 30,000 కోట్లు పెట్టి కట్టాం. మేము అప్పు తెస్తే రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రారంభించిన ఉదయ సముద్రం లాంటి ప్రాజెక్టు కట్టాం. మేము అప్పు తెస్తే ఆయన రేపు ప్రారంభించబోయే అరామ్గఢ్ ఫ్లైఓవర్ మేము కట్టాం. మేము అప్పు తెస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం. మీరు సంవత్సర కాలంలో 1,00,000 కోట్లు అప్పు చేశారు. ఒక్క ఇటుక పెట్టారా ఎక్కడన్నా కొత్తగా? ఒక్క ఇటుక కొత్త ప్రాజెక్ట్ ఒక్కటన్నా శంకుస్థాపన చేశారా? ఇవాళ మేము 9.5 సంవత్సరాల కాలంలో 4,20,000 కోట్లు అప్పు చేస్తే, 26,000 కోట్లు అప్పు చేస్తే దాన్ని 7 లక్షల కోట్లని పచ్చి అబద్ధాలు చెప్తారు. రెండోది, అదేదో నిజంగానే తెలంగాణ దివాలా తీసింది అన్నట్టుగా తెలంగాణ తల్లిని కూడా ఇవాళ సోషల్ మీడియాలో జోకులు నడుస్తున్నాయి. రజనీ మీరు చూస్తున్నారో లేదో తెలియదు కానీ సెక్రటరియట్లో దొంగలు పడ్డారు, తెలంగాణ తల్లి విగ్రహం మొత్తం ఆభరణాలు ఎత్తుకొని పోయారు, కిరీటం ఎత్తుకొని పోయారని జోకులు నడుస్తావు. ఆ జోకులని క్రియేట్ చేసేది మీ సైన్యమే అని. మా సైన్యం ఎందుకు అవుతుందండి? రాష్ట్రంలో 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాననే రేవంత్ రెడ్డి తల్లిని బీదగా చూడాలనుకుంటారండి ఎవరన్నా? అయినా నాకు తెలియక అడుగుతా రజనీ గారు, ఆలిని మార్చిన వాళ్ళని చూశాను, తల్లిని మార్చిన వాళ్ళని మాత్రం ఎవరిని చూడలేదు, ఈయన తప్ప. తల్లిని మారుస్తారండి? 2007లో ఉద్యమంలో భాగంగా తెలంగాణ తల్లి ఆకృతి ఆనాడు ఉద్యమకారులు ఇస్తే ఈరోజు ఈయన ఎవరండి అసలు తెలంగాణ తల్లిని మార్చేదానికి? ప్రజలు కోరుకుంది ఏంటి? బతుకులు మార్చమన్నారు. తెలంగాణ తల్లిని మార్చండి, టీఎస్ని టీజీ చేయండి, ఇదా ప్రజలు కోరుకుంది? ఇదా మీరు చెప్పింది? ఎవరికి లాభం అయిందండి దీనివల్ల?